హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. చూసారుగా ఈరోజు వెదర్ ఎంత బాగుందో. అటు సన్నీగా లేదు, ఇటు క్లౌడీగా లేదు. నిజం చెప్పండి, ఎంతమందికి ఇలాంటి మంచి వెదర్ చూసి కిచెన్లోకి వెళ్ళి ఏదైనా కొత్తగా కుక్ చేయాలనిపిస్తుంది. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ టైప్స్ ఆఫ్ కుకింగ్ అండ్ కుక్స్. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి స్టైల్ ఎలా ఉంటుంది. లెట్స్ లుక్ ఇట్ అవుట్ ఫస్ట్ ఫ్యూ కేటగిరీస్. టైప్ 1, నో చాయిస్, సోలో కుకింగ్. సో కొంతమందికి ఇంట్లో ఎవరు లేకపోతేనో, తప్పదనో లేదా ప్రశాంతంగానో వంట చేయాలనిపిస్తుంది. టైప్ 2, ఇంకొంతమందికి ఉంటారు, వాళ్ళు తిన్నా తినకపోయినా ఇంట్లో అందరికీ బాగా చేసి పెట్టాలి, అందరూ తిని హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. ఇది థర్డ్ టైప్. నాకు బాగా నచ్చిన కేటగిరీ. వెదర్ బాగున్నప్పుడు అలా ఫోన్లోనో ల్యాప్టాప్లోనో ఒక మంచి మూవీ పెట్టుకొని స్లోగా నచ్చిన ఫుడ్ని కుక్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ఇంకా టైప్ 4, ఇంకొంతమందికి కుక్ చేయడానికి ఇంట్రెస్ట్ రావాలంటే చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ లేదా పాడ్కాస్ట్లు వింటూ గరిటె తిప్పుతారు. ఇప్పుడు మనం చెప్పేది ద లెజెండ్స్. వాళ్ళు వంట చేసేటప్పుడు ఫోకస్ డిష్ మీద కన్నా వాష్ బేసిన్ మీదే ఎక్కువ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, ఒక వెజిటేబుల్ పట్టుకున్న హ్యాండ్ వాష్ కావాలి, నైఫ్ పట్టుకున్న హ్యాండ్ వాష్ కావాలి, గరిటె పట్టుకున్న హ్యాండ్ వాష్ కావాలి. లూప్లో అలా హ్యాండ్ వాష్లు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ త్వరగా అయిపోతుందంటే ఈ కేటగిరీ వాళ్ళే. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి బాగా నచ్చిన పర్సన్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కాల్లో మాట్లాడుతూ ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం గుసగుసలాడుతూ డిస్కస్ చేస్తూ అలా వంట ముగించేస్తారు. ఇంకా బిజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైతే ల్యాప్టాప్ని కిచెన్ కౌంటర్ మీదకి తీసుకొచ్చి ఒక చేతిలో కోడింగ్ టైప్ చేస్తూ ఇంకో చేతితో తాలింపులు వేస్తుంటారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు, అసలు ఇంత కష్టపడే బదులు బయట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చుగా. అవును, పెట్టుకోవచ్చు. కానీ కొంతమందికి బయట ఫుడ్ కన్నా ఎంత కష్టమైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు కుక్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇంకొంతమంది బడ్జెట్ కింగ్స్ ఉంటారు. ఎందుకని డబ్బులు ఇన్ని ఆర్డర్స్ కోసం తగలబెట్టాలి అని చెప్పి ఇంట్లోనే ఏం దొరికితే అది హెల్దీగా వంట చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచిస్తారు. ఎంతమంది ఇన్ని రకాలుగా చేస్తున్నా కుకింగ్ మాత్రం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. మూడ్ సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, కోపంగా ఉన్నా ఒక మంచి డెలిషియస్ టేస్ట్ మన థాట్స్ అన్నీ ఎగిరిపోయేలా చేస్తుంది. ఇలా కుకింగ్ గురించి చెప్తుంటే నాకు పాతకాలం స్టోరీ గుర్తొచ్చింది. మన అమ్మమ్మలు నానమ్మలు చెప్తారు కదా, అలాంటి కథ లాంటిది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమె చేసే వంట చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఎవరు వచ్చినా సరే ఆమె ప్రేమతో వంట పెడుతుంది. ఒకరోజు ఆమె దగ్గరికి ఓ రిచ్ పర్సన్ వస్తారు. వచ్చి, అమ్మ నా దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు పెద్ద పెద్ద షెఫ్స్ చేసే ఫుడ్ తింటుంటాను, కానీ నువ్వు చేసే ఈ సాదా సీదా గంజిలో పచ్చడిలో ఉన్న రుచి మాత్రం నాకు ఎక్కడ దొరకట్లేదు, దాని రహస్యం ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ ముసలావిడ నవ్వి ఒక్క మాట చెప్తుంది, బాబు, వంట చేసేది కేవలం పొట్ట నింపడానికి మాత్రమే కాదు. నీకు ఎప్పుడు వంట చేస్తున్నా సరే నేను ఎప్పుడు కోపంగా లేను, అండ్ ఫాస్ట్గా చేయాలని కూడా నేను చేయలేదు. మన వాళ్ళకి ప్రాణం పెట్టి చేయాలి అనుకుని చేసా. కుకింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కాదు బాబు. మనం వంట చేసేటప్పుడు మన మనసు ఎలా ఉంటుందో వంట అంత రుచిగా వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే వంట కూడా రుచిగా వస్తుంది. చూసారా? కాబట్టి మనం ఎన్ని కేటగిరీస్లో కుక్ చేసినా పర్లేదు, ఆలోచన మాత్రం ఒక్కటే, మన చేతి వంట మన మూడ్ని, మన వాళ్ళ హెల్త్ని మార్చేస్తుంది. అందుకే చెప్తారు, గుడ్ ఫుడ్ ఈజ్ ఏ గుడ్ మూడ్ అని చెప్పి. అర్థమైందా? ప్రేమతో వంట చేయాలి. సో ఇప్పటి వరకు చాలా వరకు ఫ్యామిలీస్లో కోపంగా చేస్తారు, చిరాగ్గా చేస్తారు, అబ్బా ఇప్పటి చేయాలా అని చెప్పి చేస్తారు. ఒకవేళ మీకు ఆ రోజు వంట చేయాలని లేకపోతే, సో ఆంటీస్ అండ్ అమ్మాయిలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎవరైతే ఫ్యామిలీస్లో బాగా షెఫ్ ఉంటారు కదా, బాగా వంట చేసేవాళ్ళు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేసేస్తారనమాట. సో ఫుడ్ గురించి ఈరోజు ముచ్చట్లు ఇవే. అండ్ నేనైతే నా ఫస్ట్లో
ఒక వంట చేశాను ఉల్లిపాయ కొడుగుడు అని చెప్పి. సో మా మావయ్యకి పెట్టాను నేను. ఆ ఫుడ్ చాలా బాగుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి ఆయన రాగానే నేను ఫస్ట్ టైం చేశానని చెప్పి పెట్టాను. సో ఆయన ఎక్స్ప్రెషన్ అయితే ఎంత ఫన్నీగా అనిపిస్తుందో. ఉల్లిపాయలు అన్నీ మాడగొట్టేసి అన్నీ అలా చేశాను. సో ఎవరైనా స్టార్టింగ్ అలానే చేస్తారనుకోండి. ఇప్పుడు నేను బాగానే కుక్ చేస్తాను. ఇలాంటి ఫన్నీ స్టోరీస్ మీ ఫ్యామిలీస్లో కూడా ఎప్పుడో జరిగే ఉంటాయి. సో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ ఈరోజు ముచ్చట్లు ఇంతేనండి. వంట గురించి అండ్ టైప్స్ ఆఫ్ కుకింగ్స్ అన్నీ విన్నారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన విజయవాడ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి డెలీషియస్ ఈవెంట్ ఫుడ్లతో మళ్ళీ కలుద్దాం. బాయ్.